హలో ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనము మడ్గావ్ రైల్వే స్టేషన్కి వచ్చాము. రిటైరింగ్ రూమ్స్ మడ్గావ్ రైల్వే స్టేషన్లో ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇప్పుడు నేనైతే బుక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఎంట్రీ, ఫస్ట్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర మనకు మెయిన్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్లో మీరు చూడొచ్చు, ఎంట్రీ దగ్గరే మీకు రిటైరింగ్ రూమ్స్ అనే యారో మార్క్ ఉంటుంది. రైట్ సైడ్ తిరగాలంతే. ఎంట్రీ దగ్గర మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, రిటైరింగ్ రూమ్స్ ఐఆర్సిటిసి అని. ఏసీ డిలక్స్ రూమ్స్, ఏసీ డార్మిటరీ అని ఉంది కదా, అక్కడైతే మనం పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. పైకి వెళ్దాం ఇప్పుడు. తిరిగి 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 కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, అందుకే ఈ మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి డార్మిటరీ. రూమ్స్ కూడా ఉంటాయి మనకు. డార్మిటరీ కూడా రూమ్ లాగానే ఉంటుంది. డబుల్ బెడ్రూమ్, సపరేట్ ఫ్యామిలీ వస్తే డబుల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు. సింగిల్గా వచ్చాను కాబట్టి నేను ఒక డార్మిటరీ తీసుకున్నాను. 12 అవర్స్కి నాకు 600 పడింది. 12 అవర్స్కి ఎలా బుక్ చేసుకోవాలని నేను అది కూడా వీడియో ఐకార్డ్లో ఇస్తాను. అది కూడా వీడియో తీశాను, అప్లోడ్ చేశాను. ఇక్కడ మనకు మిర్రర్ ఉంటుంది, బెడ్ ఉంటుంది ఒకటి. ఏసీ డార్మిటరీ, కానీ ఈరోజు ఏసీ వర్క్ చేయలేదంట. ఇక్కడ సాకెట్ కూడా ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనకు ఫ్యాన్ కూడా ఉంటుంది. 12 అవర్స్ హ్యాపీగా రెస్ట్ తీసుకొని వెళ్ళచ్చు. ఇది వాష్రూమ్. డార్మిటరీలో అందరు కలిపి ఒకే వాష్రూమ్ ఉంటుంది. ఇది వాష్రూమ్. పర్లే, మరి అంత నీట్గా అని చెప్పలేము, కానీ పర్లేదు. మిర్రర్ ఇచ్చారు వాష్రూమ్లో కూడా. సరే ఫ్రెండ్స్, బాయ్.